సింహరాశి ఆదాయం 2, వ్యయం 4, రాజపూజ్యం 2, అవమానము 2. ఈ రాశి వారికి సప్తమ శని జరుగుతున్నది. సప్తమ శని అంటే 7వ స్థానంలో శని, అంటే రాశి నుంచి 7వ స్థానం చూడటాన్ని సప్తమ శని అంటారు. లగ్న షష్టాధిపతి రాశాధిపతి అయిన రవి భగవానుడికి షష్ఠ సప్తమాధిపతి అయిన శని వీక్షణ వలన కార్యభంగములు, అకాల భోజనములు, శారీరక శ్రమలు, కార్యజాప్యములు, బంధుమిత్రులతో విరోధములు, వ్యతిరేకులు, స్థాన మార్పులు, అధిక శ్రమలు కలుగును. ఎందువల్ల అంటే ఈ రాశి వారికి సప్తమ శని వల్ల ఈ విధమైన ఇబ్బందులు కలుగును. లగ్న పంచమాధిపతులైన రవి గురులు శని వీక్షణ వలన సంతాన ఖర్చులు, గృహ ఖర్చులు ఏర్పడును. రావలసిన ధనము రాకపోవుట, విపరీతమైన ఖర్చులు ఏర్పడును. లగ్న రాశికి గురు దృష్టి, పంచమ స్థానానికి గురువు దృష్టి వలన కొంత మేలు జరుగును. ధనలాభాధిపతి అయిన బుధుడు అష్టమ రాహుతో కలయిక, ద్వితీయ స్థాన కేతు వలన మిత్రద్రోహములు, ధన నష్టములు, ఒడుదుడుకులు కలుగును. షష్ఠ సప్తమాధిపతి అయిన శని దశమ దృష్టితో చతుర్థ భావమును చూచుట వలన గృహ, వాహన, భూమి ఖర్చులు, బంధు విరోధములు, వాహన ఖర్చులు, ప్రమాదములు కలుగును. ఈ రాశివారు సప్తమ శని దోష నివారణకు, కుజదోష నివారణకు అంటే అష్టమ కుజ దోష నివారణకు శివాలయ ప్రదక్షిణలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకములు చేయడం ద్వారా కొంత ఉపశమనం కలుగును.